కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి అలాగే కార్యవర్గ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కడప జిల్లా చరిత్రలో టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నాడు. ఏంటి ఇక్కడ సమన్వయం చేసుకునే విషయంలో కానీ మీరు గతంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా కాలం మీరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు 12 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షుడిగా చేసిన, 20 సంవత్సరాలుగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవలే. మరి నేను అధ్యక్షుడిగా ఉండగా 2024లో మెజారిటీ సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలుచుకోవడం చాలా సంతృప్తినిచ్చింది. 43 సంవత్సరాల్లో మొదటిసారి మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించాం. కార్యకర్తలకు జోష్ వచ్చింది. ఈరోజు పార్టీ ఆఫీస్కు 43 సంవత్సరాల తర్వాత పార్టీ ఆఫీస్కు సైట్ సేకరించడంలో కూడా నేను కీలక పాత్ర. ఇప్పుడు ఈరోజు ఆఫీస్కు ఒక మంచి సైట్ దొరికింది. మరి ఈ 12 సంవత్సరాలు చేసినప్పుడు చాలా సంతృప్తినిచ్చింది. రెండో విషయం, ఒక నూతన జవసత్వాలు, యువతకు అవకాశాలు ఇవ్వాలా, పార్టీని ముందుకు తీసుకుపోవాలా. ఏదైతే 2024 ఎన్నికల్లో గెలిచామో అంతకంటే ఎక్కువ సీట్లు నెక్స్ట్ 29లో గెలిచేదానికి ఈరోజు బాధ్యతలు తీసుకునే కార్యవర్గం కానీ వాళ్ళకి అందరూ కూడా దిశానిర్దేశం చేయాలా. అన్ని రకాలుగా ఒక సీనియర్ నాయకుడిగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అన్నీ కూడా నా ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో మళ్ళీ పార్టీ 29లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగానే దిశానిర్దేశం చేస్తాం. మీరున్నట్టు టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కడపలో అత్యధిక సీట్లు గెలవడం లాస్ట్ ఎలక్షన్లో జరిగింది. ఈ సినారియో కొనసాగుతుందా భవిష్యత్తులో? ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? అందరి మధ్య సమన్వయం బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ సమన్వయం లోపాలు ఏం లేవు, బాగుంది. అందరూ బాగా పనిచేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఈరోజు సంక్షేమంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అభివృద్ధిలో రాయలసీమకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. రాయలసీమ నడిబొడ్డునున్న కడపలో ఎంఎస్ఎంఈ యూనిట్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, అదేవిధంగా ఈరోజు నీటిపారుదల వ్యవస్థను పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్వోదయ నిధులు తీసుకురావడంలో కానీ కడప జిల్లా అన్ని రకాలుగా కూడా అగ్రగాభాన ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తున్నారు, ఓడుతున్నారు కామన్. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ, బీటెక్ రవి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రెండు తీరని కోరికలాగా ఉన్నాయి టీడీపీకి కడప జిల్లాలో. వర్కౌట్ అవుతాయా భవిష్యత్తులో? నెక్స్ట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. దేనికైనా టైం వస్తుంది. ఎప్పుడు వాళ్ళకే ఉంటుంది టైం, మాకు టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు కొడతాం. ఓకే, మొత్తం మీద రాబోయే భవిష్యత్తులో ఇదే సినారియో కొనసాగబోతుంది. అన్ని స్థానాల్లో కూడా టీడీపీ తన బలాన్ని పెంచుకునే విధంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచే విధంగా ముందుకెళ్తుందని మనతో పాటు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి చెప్తూ ఉన్నారు.